యేసు రాజుని నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. కలువరి కొండ పైన ఓ వెలసిన యేసు నాథా, యేసు రాజుని నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. నడువను కాళ్ళు లేవు, నీ గుడికి ఎలాగు రాను. నడువను కాళ్ళు లేవు, నీ గుడికి ఎలాగు రాను. యేసు రాజు నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. చేతిలో బైబిలు లేదు, నీ గుడికి ఎలాగు రాను. చేతిలో బైబిలు లేదు, నీ గుడికి ఎలాగు రాను. యేసు రాజు నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. చూడను చూపు లేదు, నీ గుడికి ఎలాగు రాను. చూడను చూపు లేదు, నీ గుడికి ఎలాగు రాను. యేసు రాజు నేను చూడాలని ఉంది, నీ దరికి రావాలని ఉంది. అడిగో కల్వరి మేలకు దారిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అడిగో గెత్సేమని ఒక తోటదిగో, ఆ తోటల ప్రార్థన స్థలమదిగో. గెత్సేమని ఒక తోటదిగో, ఆ తోటల ప్రార్థన స్థలమదిగో. ఏ చడనే ప్రార్థించుడని, ఏ చడనే ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అడిగో కల్వరి మేలకు దారిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అడిగో శిష్యులలో ఇస్కారియు, శిష్యులలో ఇస్కారియు, ప్రభువును
करुणारे में करुणारे बोले हरे हरे నాకుండాలని లేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకుండాలని లేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా రూపే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా రూపే యేసయ్యా నువ్వు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము నన్ను కాపాడుటకు నా దయచేసితివా హస్తం చాపితివా నన్ను బలపరిచితివా నన్ను కాపాడుటకు నా దయచేసితివా హస్తం చాపితివా నన్ను బలపరిచితివా నా ప్రాణమా నా జ్ఞానమా నా రూపే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా రూపే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అందము వరకు నాతో ఉండరు నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అందము వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము యేసయ్యా నాలో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నా ప్రాణము యేసయ్యా నా ప్రాణమా నా
కన్నులు మోసిన కన్నులు తెరచిన నా చూపులలో ఏ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా కరుణించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరే నీవేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరే నీవేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరే నీవేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరే నీవేసయ్యా హల్లెలూయా. ఏమందరూ చల్లగా ఉన్నారే? జోలు కొట్టేట్టుందా ఇట్లా? చెప్పండి, ఉయ్యాల కట్టేస్తాం అందరికి తలా ఒకటి ఊపుతాం. మరి సంతోషంగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మంచి చప్పటి టీవీ కాడ వచ్చినప్పుడు ఉంటుంది చూసిన సంతోషం ఆడైతే బాగుంటుంది కదా. టీవీ చూస్తా ఉన్నప్పుడు ఆ సినిమాలు అంటే మేము ఇప్పుడు డ్రామాలు చేయాలా ఇట్లా? హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిని కూర్చున్నాం. దేవుని ఎంతో భయభక్తులతో మనం కూర్చోవాలా, దేవుని స్తుతించాలా. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన పాట రాకపోతే చప్పట్లు కొడతారా? చప్పట్లు కొట్టేటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా విన్నోళ్ళు తెరవబడతాయి. మాతో కూడా కలిసి మీరు కూడా పాడతారు. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం, దేవుని కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. మహిమా ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమా ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త
మగనకు ఆనుడవు నీవే నా దైవము సృష్టికర్త మూర్తిదాత సృష్టికర్త మూర్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే అన్నాన హరిపించినాడు మండ నుండి నిలిచినాడు అన్నాన ప్రేమించినాడు మండ నుండి నిలిచినాడు యెహోవా నీవే చూచుకొనును యెహోవా నీవే చూచుకొనును సారము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే రామను తొలగించినావు మృతులను మరిలేపినావు రామను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును స్వస్థపరచును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన
కన్నుల కడిగి చూడలేన యేసయ్యకే హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. మనము నమ్మిన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, శూన్యంలో నుండి సమస్తమును కలుగజేసిన దేవుడు. ఈ సృష్టి అనే ఉనికి లేనప్పుడే, నీవు లేనటువంటి ఏ ఆనవాలు లేని కాలంలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సర్వశక్తివంతుడు, ఆ దేవుడు సర్వాధికారైన దేవుడు, ఆ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ దేవుడు ఆరోగ్య ప్రదాతగా ఉంటున్నాడు, ఆ దేవుడు కృపాక్షేమం దయచేవాడుగా ఉంటున్నాడు, ఆ దేవుడు కనుపాపమని మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనలో ఏ యోగ్యత, మనలో ఏ అర్హత లేకున్నా కానీ ఆ మహాపరిశుద్ధుడు తన పరిశుద్ధతను విడిచి, తన మహిమను విడిచి మనల్నందరినీ కాపాడటకై, మనల్నందరినీ రక్షించటకై ఈ లోకానికి మనస్వరూపమందు మానవునిగా జన్మించాడు. ఎందుకంటే మనమంటే ఆయనకంత ప్రేమ, మనమంటే ఆయనకంత ఇష్టం. ఒకవేళ యేసయ్య దగ్గరికి పోయి, యేసయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే, నా ప్రాణం చెందగా నేను ప్రేమిస్తున్నావు అంటాడు యేసయ్య. ఈ మాట మన భార్య చెప్పగలరా? ఈ మాట మన భర్త చెప్పగలరా? ఈ మాట ఈ లోకంలో నీవు నిలబడిన ఏ మనుష్యుడు కూడా నిన్ను నీ ప్రాణం చెంతగా ప్రేమిస్తున్నానని చెప్పలేదు. ఒకవేళ నోటితో చెప్పినా కొన్ని పరిస్థితులలో వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతారండి. ప్రాణం ఇస్తారన్నటువంటి వారు ప్రాణాపాయంలో, ఇబ్బందులు, కష్టాలు, పక్కలో ఉన్నారు. అయితే మనం ఆరాధించే యేసయ్య, యేసయ్యా అంటే నీ పక్కనే ఉన్నాను, నీతోనే నేను ఉన్నాను బిడ్డ. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా కానీ, నేను చేసిన మేలు నువ్వు మర్చిపోయినా కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఇంత వృద్ధాప్యంలో నువ్వు నిద్రపోయేటప్పుడు, నువ్వు అలా చీకటిలో వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, నీ కాళ్ళు చేతులు బలహీనమైనప్పుడు, ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తెని పలకరించలేదేమో కానీ నువ్వు పరుండే నీ ప్రక్కనే నేను ఉండి నీకు నేను శక్తించి లేవనెత్తుతున్నాను. నువ్వు వెళ్ళు వచ్చినప్పుడు చీకటిలో ఏ తెగులు రాకుండా, ఏ అపాయం రాకుండా నేను క్షేమకరంగా కాపాడుతున్నానని యేసయ్య సెలవిస్తా ఉంటున్నాను. ఇంత మంచిగా మనం ప్రాణం పెట్టే యేసయ్య మనం ఎంత కష్టపడుతున్నప్పుడు మనం స్థితించకుండా, ఆరాధించకుండా ఉంటే మనంత ద్రోహులు మన ఎక్కడ ఉండాలండి. మనకంటే ద్రోహులు వేరెవరు ఉండరు.
నీ పిల్లలు ఇప్పుడు నువ్వు పట్టించుకోలేదు, నీ ద్రోహులు అంటున్నారు కదా, వాళ్ళకంటే ద్రోహులు మనం అవుతాం. దేవునికి మనం తెలియక చెప్పబోతుంది. దేవుని దయ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా మనము బ్రతికి ఉన్నాం, సజీవులకు ఉన్నామంటే అది కేవలం దేవుని దయా కృపని. కనుక మనము దేవుని ఎల్లప్పుడూ స్థుతించే వారముగా, ఎప్పుడు మొదలుపెట్టే వారంగా ఉండాలి. బాధల్లో కష్టం వచ్చినప్పుడే కాదు, సంతోషంలో ఆనందంలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పే వారంగా మనం ఉండాలి. అదే దేవుని బిడ్డలుగా మనకు తగినది. హల్లెలూయా. దేవునికి సంతోషం, స్తోత్రం. దేవుని యొక్క చక్కటి సమయాన్ని, అవకాశాన్ని మరొకసారి ఆయన కృపచేత మనకు అనుగ్రహించున్నాను. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిలో చాలాసేపటి నుంచి కూడా దేవుని వాక్యం వినాలని, దేవుని స్థితిస్తూ ఆరాధించాలని దేవుని సన్నిధిలో ఎంతగానో నిరీక్షణతో కదా వేచి మీరు ఎదురు చూస్తుంటున్నారు. అందుని బట్టి దేవుని సన్నిధి పట్ల మీకున్న అత్యాసక్తిని బట్టి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన మధ్య మనకు దేవుని యొక్క మాటలు వినిపించడం కొరకై జైసీ అంకుల్ గారు కడప నుండి మన మధ్యకు వచ్చి ఉన్నారు. అంకుల్ గారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ అయిపోయి ఇప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అవుతా ఉంది. అంకుల్ రిటైర్డ్. ఆయన డ్యూటీ గుంటూరులో చేస్తున్నప్పటి నుంచి నాకు అంకుల్ గారి పరిచయం. కడపలోనే వారి కుటుంబం ఉండేది. ఆ దినాలలో మేము ఒక పరిచయలో మేము ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆనాటి నుండి నేటి వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ సహవాసాన్ని, ఆ ప్రేమను మేము కలిగి ఉంటూ అప్పుడప్పుడు కూడా ఈ రీతిగా మేము కలుసుకుంటూ దేవుని యొక్క పరిచయలో మేము ఒక సాధనలుగా వాడబడుతుంటున్నాం. ఈ యొక్క గడిచినటువంటి గుడాల పండుగ గుంటూరు మీటింగ్స్ లో జరిగినప్పుడు నేను మైకేల్ అన్న గారు ఆ రోజు వెళ్ళినప్పుడు అంకుల్ గారే మాకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు అంకుల్ మాకు ఏర్పాటు చేసి ఆ లక్షలాది మందిలో మాకు కష్టం అక్కడ పోయి అవన్నీ మేము ఆ ధన్యత పొందుకోవాలి. అయితే దేవుని ప్రేమను బట్టి అంకుల్ చేసిన సహాయము మరువలేనిది. కనుక ఆ యొక్క సహాయంలో ఆనాడు మైకేల్ అన్న గారు నేను అంకుల్కి పరిచయం చేయడం జరిగింది. తర్వాత మేము గుంటూరు నుంచి వచ్చిన తర్వాత అంకుల్కి మేము థ్యాంక్స్ చెప్పేదానికి ఫోన్ చేసినప్పుడు అంకుల్ మీరు చేసిన సహాయం బట్టి థ్యాంక్స్ అని చెప్పినప్పుడు అంకుల్ ఎలా పరిచయం నడుస్తుంది అంటే అప్పుడు చెప్పాను నేను సాయంకాలం ఇట్లా ఆదివారం నాడు సాయంకాలం లారెన్స్ ఆశ్రమానికి నేను రెగ్యులర్గా వారం వెళ్తూ ఉంటాను అంకుల్. అక్కడ కొద్దిమంది వృద్ధులు పెద్దలు ఉంటున్నారు. వారి మధ్య దేవుడు కృపను బట్టి ఏదో ఆయన నడిపించిన విధానంలో నేను కొన్ని మాటలు వాళ్ళకి తెలియపరుస్తూ సాధ్యమైనంతగా దేవుడిని బలపరుస్తూ వస్తుంటున్నానని తెలియపరిచినప్పుడు అంకుల్ కూడా సంతోషించి నేను కూడా ఒకరోజు అక్కడికి వస్తాను అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించి ఒక్కరోజు కాదు అంకుల్ వచ్చే ఆదివారమే మీరు నాతో రావాలి అని పడినప్పుడు అంకుల్ వెంటనే ఒప్పుకొని ఈరోజు మన మధ్యకు దేవుని పక్షాన దేవుని ప్రేమను పంచుటకు మన మధ్యకు అంకులు వచ్చి ఉండగా ఈ సమయాన్ని నేను అంకుల్కి అప్పచెప్తుంటున్నాను. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ పెద్దల్ని మనం గౌరవించి ఆహ్వానిద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియ స్నేహితుడు దేవుని దాసుడు మరి కృపానంద గారికి అక్కడ మీ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే 5 గంటల కనిపిస్తుంది మాకు కుదరదు కనుక మొన్ననే 6వ తేదీ మేము పరిచయం సార్ గారు 6వ తేదీ పరిచయం నాకు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రేమను బట్టి ఆయన యొక్క సహవాసాన్ని బట్టి నేను ఎంతగానో ఆశపడి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి అయ్యగారి పర్మిషన్ బట్టి ఆయన మా ఆయన చూపిన ప్రేమను బట్టి ఎంతమంది తల్లిదండ్రుల మధ్యలో ఏ రీతిగా దేవుని స్థుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు అందరికీ వందనాలు, స్తోత్రాలు. మంచిది. ఈ వయసులో కూడా తల్లిదండ్రులందరూ చక్కగా పాడుతున్నారు. దేవుని స్తుతించడం అనేది గొప్ప ధన్యత.
హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. ఏమైనా ఎన్ని మూడు 69 కింద కూర్చుంటా పైన కూర్చుంటా మాట్లాడితే ఎట్లానే చేసుకో. 29 లాగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరోగ్యంతో దేవుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండడం అనేది, దేవునితో సహవాసం అనేది ఆ రీతిగా దేవుడు చేసుకుంటా వస్తాడు. నిన్నైనా నన్నైనా ఎవరైనా సరే. హల్లెలూయా. చక్కటి పాటలు పాడారు. నేను కూడా చిన్న పాట పాడాను. చేస్తున్నారు పవర్ ఒకటే. బ్లూటూత్ ఆన్ చేసుకోను. ఎంతసేపు సార్? అంతేనా? వీళ్ళు భోంచేయాలి కదా. నేను వచ్చి వీళ్ళు లేట్ చేసినట్టు. హల్లెలూయా. త్వరగానే ముగిస్తాను నేను, మీరేం బాధపడబాకండి. ఎంత మంచి దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవ ఎప్పుడైనా చెయ్యి విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవ ఎప్పుడైనా చెయ్యి విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరేనయ్యా చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నా దేవా ఎప్పుడైనా విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడువలేదేసయ్యా. Thank you.
ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరం మార్చి నెల 15వ తేదీ ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో మీ బిడ్డలందరితో చేరి నీ నామమును గణపరచడానికి నాకు మాకందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాను. బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నేను నీ కృప. నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభు. అందును బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అతన్ని ఇక్కడ చేరిన ప్రతి తల్లిని, తండ్రిని, సహోదరుని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇంతవరకు నోరారా నిన్ను స్తుతించి ఆరాధించి కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానం చేసుకోబోతున్నాం. నీ సన్నిధి మా మధ్య దయచేయండి. నీ మాటలు వినేటువంటి హృదయం, గ్రహించే హృదయం, నీ వాక్యమైన లక్ష్య పెట్టే హృదయాన్ని ఒక్కొక్కరికి దయచేయమని, నీ రాకడకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్తామ్మా, హల్లెలూయా చెప్పాలి. నువ్వు ఎంత నోరు తెలిసి నీ నోరు బాగుపడతావు, అది ఏ భాగం ఉన్నాడు. నువ్వు ఎంత కాళ్ళు చేతులు ఊపి దేవుని స్థుతిస్తావు, బాగుపడతాయి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నాకు ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి తెలిసిన నా మందదే. హల్లెలూయా. చాలా మంది కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు స్థుతించాలి, చేయెత్తి ప్రార్థన చేయాలి, పాడాలంటారు. కనుక మనకు జీవం ఇచ్చి బ్రతికించినప్పుడే దేవుని కోసం మనం త్యాగం చేయగలిగితే ఆయన శక్తి మనల్ని స్వస్థపరుస్తుంది, ఆయన శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా అనేటువంటి దేవుని స్తుతించడం అనే మాటే కానీ వేరొక పదం కాదు. కాబట్టి అది వేరే ఏదేదో మీరు ఊహించదు. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుతున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దానికి ఇదే మీ కారణం. దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరాల క్రితం బాగా జ్ఞాపకం చేసుకుంటాం. పొలంలో గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపరులకి రాత్రి రమారాని అర్ధరాత్రి అయిందో లేకపోతే కొంచెం 1 గంట 2 గంటల అయిందో తెలియదు కానీ మనకు పొలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు అంటే వాళ్ళకి సమాజంలో, సంఘంలో, సమాజంలో విలువలేనటువంటి వ్యక్తులు. సొసైటీలో, సమాజంలో వాళ్ళకి సరైనటువంటి దుస్తులు, వస్త్రధారణ లేకపోతే వారికి కలిగినటువంటిది ఏది కూడా వాళ్ళకి అంతగా ఉండేది కాదు. అలాంటి బలహీనులైన వాళ్ళు ఊరి బయట పొలంలో ఈ గొర్రెలు కాచుకుంటున్నారు. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ప్రత్యక్షమైంది. మనకైతే ఇప్పుడు ఇలాంటి లైట్లు, బల్బ్స్ అన్ని లైటింగ్స్ వచ్చాయి. అంతకుముందంతా దీపాలు, నూనె పోసి వెలిగించుకునేటువంటి వాళ్ళు. ఇంకా కొంచెం పాతకాలంలో పోతే పుట్ట ఆయిల్ ఏదైనా కలికట్ట మండుతా ఉండేది, అట్లా దివిటీలాగా పెట్టేవాడు. అంతవరకే వాడు చూసినటువంటి కన్నులు ఒక సడన్ గా ఉన్నటువంటి వెంటనే ఒక వ్యక్తి ప్రత్యక్షం కావడంతోనే ఒక గొప్ప వెలుగు ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే గొప్ప వెలుగు ప్రత్యక్షమైందో వెంటనే వారు మిక్కి భయపడిపోయి అట్లే పడిపోయారు. అప్పుడు ఆ పరలోకం నుంచి దేవుని యొక్క నుంచి పంపబడినటువంటి దూత చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, భయపడకుడి. మొట్టమొదటి మాట, దేవుడు ఒక దూతను పంపించి వీళ్ళకి వర్తమానం తెలియజేయమని చెప్తున్నాడు. మీరు భయపడకుడి అని మా జ్ఞాపకం చేసుకోండి. రెండో మాట ఏం చెప్తున్నాడు,
ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి ఆజ్ఞాపకం చేస్తుంది. దయచేసి భయపడవద్దండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయబోతున్నాను. హల్లెలూయా. నేను ఎందుకు వచ్చినానంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు వచ్చింది. నేను పరలోకములో నుండి దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దూతను. ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానం చెప్పడానికి నేను వచ్చాను. అందరికీ ప్రయోజనకరమైన సువార్తమానం లేకపోతే శుభవార్త నేను తెలియజేయడానికి వచ్చాను. దేవుడు దూత చెప్తాను. ఒకటి భయపడకూడదు అని చెప్పాడు. రెండవది ప్రజలందరికీ ఉపయోగపడే పని మనం చేయలేము. అందరినీ తృప్తిపరచలేము. అయితే దేవుడు చెప్పి పంపించినటువంటి మాట ఏమిటంటే ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన వార్త నేను తీసుకొచ్చినాను. ఏందయ్యా వార్త అంటే దావీదు పట్టణమందు మీకు ఒక రక్షకుడు పుట్టినాడు. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పట్టణం అంటే అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తు ప్రభువు వారుగా, మనుష్యుడుగా, నరావతారిగా అక్కడ జన్మించినాడు అని అడ్రస్ చెప్పాడు. ఎందుకు శుభవర్తమానం అంటే అందరికీ కలిగేటువంటి సంతోషకరమైన వర్తమానం, భయాన్ని తీసివేసేటువంటి వర్తమానం. రెండవది ఆయన ఎవరో చెప్పాడమ్మా, నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు. ఆజ్ఞాపకం రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? ఎట్లాంటి వాళ్ళని రక్షిస్తాడు? అందరి కోసం స్వర్తమానం చెప్పినాడు కనుక అందరినీ రక్షించడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కులము, మతము, తారతమ్య భేదాలు లేకుండా రక్షించడానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, రక్షకుడు దేంట్లో నుంచి రక్షిస్తాడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేంట్లో నుంచి రక్షిస్తాడు మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1:21. కొంచెం సహాయం చేయనందు త్వరగా ముగిద్దాం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చినవాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పాపము నుంచి రక్షించాలంటే పాపము లేనివాడుగా ఉండాలి. ఆ పాపము లేనివాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకంటే నీ మాదిరిగా నా మాదిరిగా జన్మించిన వాడు కాదు గనక ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపముల చేరక ప్రత్యేకమైన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చదివిస్తాం. హల్లెలూయా. పాపులను రక్షిస్తాడు. మనమందరం ఎవరిని ఒప్పుకుంటున్నామే? అందరూ ఒప్పుకోవద్దు. మనకు ఆధారం ఉండాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం చదువు. రోమా 3:23. వంగాలంటే ఇబ్బంది కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఏ భేదం లేదు. ప్రతి ఓడు కూడా పాపం చేసినటువంటి వాడే. మన పుట్టుకే పాపం. హల్లెలూయా. ఆ పాపము చేసిన వారిని పాపాల నుంచి రక్షించడానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. రెండవ చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నాం. లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. రెండవది దేంట్లో నుంచి రక్షిస్తాడంటే ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడో నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. మనం ఎవరైనా రక్షించాలంటే మన కులస్తుల్ని, మన మతస్థుల్ని, లేకపోతే మనకు సంబంధించిన మన మనుషులు మనం అనుకుంటాం. అలాంటి వాళ్ళని సహాయం చేయడానికి రక్షించడానికి మనం ఆశపడతాం. ఈ లోకంలో ఉండే
పరిస్థితులు చెప్తున్నాను. అయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు కనుక అందరినీ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. రెండవది, ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడో వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుటకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడినాడు. పెద్దలు ఉంటారే ఊళ్ళో, పెద్దలు మంచి చెడ్డలు తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు జన్మించాలన్న స్థలం చెప్పారు. యేసు ప్రభు జన్మించాడు. ఆయన ఈ లోకంలో అంతా తిరుగుతూ, నేను చెప్పాను కదా, నశించిపోయే వాళ్ళందరినీ బాగు చేయడానికి ఊరు ఊరు తిరుగుతూ వస్తున్నాడు. ఆ సందర్భంలో ఒకరోజు ఒక వ్యభిచారంతో చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఆ పెద్దలు పట్టుకొని ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, నీకు శాస్త్రం తెలుసు కదా, నీ మంచి చెడ్డలు తెలుసు కదా నీకు, మరి ఈమె వ్యభిచారం చేస్తుంటే శాస్త్రం ప్రకారం ఈమె రాళ్ళతో ఒకటి చంపాలి, నువ్వేం చెప్తావనండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిపోయే వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం అది. వీళ్ళు ఏమంటున్నారు? చంపాలని చూస్తున్నారు. ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట ఆమెను రాయి వేసి చంపండి. మొత్తం క్యూ, చాలా మంది వచ్చినారు, పట్లని చంపేయాలని చెప్పి, మా ఊర్లో ఉండకుండా దీన్ని తరివేయాలని మాటలు మాట్లాడుతున్నారు. అయితే అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, నేను కూడా పాపం చేసినాడు అందరూ వెళ్ళిపోయినారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కటే నిలబడింది. అప్పుడు అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి, ఆయన మాట మనం వింటే ఆడ చదువుకుంటే అమ్మా అనేటువంటి మాట. ప్రియమైన వారు మనం గమనించినట్లయితే ఆ మాట చూద్దాం. అమ్మా నీ మీద నేరం మోపు వారు ఎక్కడ ఉన్నారు? చూడండి, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఒక్క వ్యభిచారం చేసినటువంటి ఆమెని మనం ఆ సంవాదం చేస్తామా, అమ్మా అని పిలుస్తామా? మనం ఏమే వసే అయ్యి మనం నోటుకు వచ్చినట్టు మనం వాడతాం నాలుకని. ఆయన మాట్లాడిన, గౌరవించిన, సన్మానించిన పదం ఏమిటో తెలిసిన? అమ్మా. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అమ్మా అని మాట్లాడాడు. ఏం చెప్పాడు? అమ్మా. వారు ఎక్కడమ్మా? వాళ్ళు ఎక్కడ పోయినారు? మా ఇంటిలోంచి వచ్చారు కదా నిన్ను కొట్టాలని, ఎక్కడ పోయారంటే, ఎవరు నన్ను శిక్షించలేదయ్యా, అందరూ వెళ్ళి. వాళ్ళే శిక్షించలేనప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను, ఇంక మీదట పాపం చేయదు వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన శిక్షించకుండా పాపాన్ని తీసివేసి పాపం లేకుండా జీవించని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకనే పాపులను రక్షించుటకు వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరొక సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మార్కు సువార్త 7వ అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. నాయను కుమారుడు ఓకే. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వాక్యం మనం గమనించినట్లయితే, ఒకరోజు యేసు ప్రభువారు ఊరు తిరుగుతున్నాడు. ఇట్లా పాపం చేసిన వాడికి, బాగలేని వాళ్ళకి అందరికి ప్రార్థన చేసి ఆయన అన్ని బాగు చేస్తూ వస్తుంటే ఒక ఊర్లోకి వెళ్తుంటే ఒక తల్లి ఏడుస్తూ వస్తుంది. ఏడుస్తూ వస్తుంది. ఒక్కడే కొడుకంటే చచ్చిపోయినాడు. శవం తీసుకొని భూస్థాపన చేయడానికి ఊరు బయటకు వస్తున్నారు. ఈయన ఊర్లో పోతున్నాడు.
ఆమె వస్తా ఉంటే ఓరికి అక్కడ ఏడుస్తూ వస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి పోయిన తర్వాత చూడండి, చదువులేనది వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములు ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొనిచుండెను. అతని తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వది ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి బాణను ముట్టుగా పోయిచున్న వారు పిలిచిరి. ఆయన కన్నీళ్లు చూచే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రేమించేవాడు, పాపులని తారతమ్యం లేకుండా, బీదవాడు గొప్పవాడు లేకుండా అందరినీ ప్రేమించేవాడు, అందరి కోసం వచ్చినాడు కనుక అందరి మధ్యలో ఉండేటువంటి వాడు. హల్లెలూయా. ఆమె ఏడుపుని చూసిన, ఆమె బాధ చూసిన, భర్త లేడు, ఉన్న కొడుకు కూడా, ప్రయోజకుడు, వయసుకు వచ్చిన కొడుకు కూడా చచ్చిపోయినాడే, నేను ఎట్లా బ్రతకాలి ప్రభు అని ఆమె ఎట్లాగా ఏడుస్తుందో, నా జీవితం ఏంటని ఏడుస్తుంది. యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చినాడు. ఆ పాడిన తన వెంటనే ఆ అబ్బాయి వేసుకొచ్చినాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. మనకు చేసేటువంటి వాడు మనతో ప్రియమైనటువంటి వాడు. మన మొర ఆలోచించేటువంటి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చివరి మాటలు చదువు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చివరి మాటలు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. హల్లెలూయా. ఇప్పుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండోది నశించిపోయే వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. మూడవది అపవాది క్రియలను లయపరచు. అంటే దయ్యము చేత, మంత్రశక్తుల చేత, ఇలాంటి శక్తుల చేత పీడింపబడి నాశనం అయిపోతున్న వారి కోసం ఆయన వచ్చాడు, వాళ్ళని విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. బాగా జ్ఞాపకం చేసుకుంటాం. బంధకాలు, అమాయకులు, మంత్ర తంత్రాలు, వాళ్ళందరితో తాయెత్తులతో ఇబ్బంది పడుతూ ఆ విధంగా అపవాది దయ్యపు చేష్టల చేత నశించిపోతున్న వారి కోసం వచ్చిన వాడే యేసు. హల్లెలూయా. గమనించండి, ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకరోజు యేసు ప్రభు వారు ఆ విధంగా తిరుగుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు 2000 దయ్యాలు పట్టినాడు కనబడినాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఎన్ని దయ్యాలమ్మా? 2000 దయ్యాలు పడితే వాడు ఎట్లున్నాడు మీరు లెక్కేసుకోండి. వాడిని గొలుసులతో కట్టేసినప్పుడు తెంచుకొని పోతాడు. ఎప్పుడు చూడేవాడు సమాజంలో తిరిగేవాడు. ఎంతమంది తాళతో బంధించినవాడు తెంచుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. దయ్యము చేత పీడించబడుతున్నటువంటి యేసు ప్రభు పడవలో నుంచి సముద్రం ఒడ్డున దిగటానికి పరిగెత్తుకుంటా వచ్చాడు. దేవుని కుమారుడు, మాతో నీకేం పని అని దయ్యము మాట్లాడిస్తుంది అంట. ఇదిగో మమ్మల్ని నశింప చేయొద్దు, మమ్మల్ని ఆ సముద్రంలో పంపి మేము వెళ్ళిపోతాం. పందులు వేస్తాంటే దానిలోకి వెళ్ళిపోమంటే మొత్తం ఈ దయ్యాలన్నీ పందుల్లో దూరితే పందులన్నీ పోయి సముద్రం పడి చచ్చిపోయాయి. హల్లెలూయా. వాడు శుభ్రంగా బట్టలు ధరించుకుని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. దయ్యం పట్టుకున్నాడు, దయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు వాడంటాడు, నేను నీతోనే వస్తాను ప్రభువా. ఇంతకాలం దయ్యాలతో వాటితో సహవాసం చేసిన నీతో వస్తే నేను పరిశుద్ధంగా హ్యాపీగా ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నశించిపోయే వాడిని వెతికి రక్షించడానికి వచ్చినాడు యేసు. ఆయన ఏదో తామతంత్రం లేకపోతే ఏదేదో చేసేటువంటి వాడు కాదు. సామాన్యమైనది. హల్లెలూయా. పరిశుద్ధతను కోరుకునేది. మనం చేయాల్సింది ఒకటే పని, యథార్థంగా దేవుడు చూస్తున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదని భయముతో మనమంతా కూడా మన సమస్యని ఆయనకి ప్రార్థన చేయాలి. మనకున్న సమస్యను చెప్పుకోవాలి. తండ్రితో కుమార్తె చెప్పుకుంటుంది, తండ్రితో తండ్రి కుమారుడు ఎలా చెప్పుకుంటాడు, తండ్రితో మనం ఏమి కావాలని మనం తల్లిదండ్రులతో మనం మాట్లాడతాము.
అదే రీతిగా మనం మనసులో తీర్మానం చేసుకొని నన్ను పాపం నుంచి రక్షించు, నేను శాపం నుంచి రక్షించు, నేను నశించిపోతున్న ఈ రోగం నుంచి నన్ను కాపాడు, ఈ వ్యాధి నుంచి నన్ను కాపాడని మీరు ప్రార్థన చేయగలిగితే నా కోసం కాదు, మీకోసం మీరే ఖచ్చితంగా స్పాట్లో ఉండేటువంటి అప్పటికప్పుడు చేయగలిగిన సమర్థుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమైనా చేయగలడానికి సాధ్యమయ్యే దేవుడు, సాధ్యపరిచే దేవుడు ఒక్కడే యేసు ప్రభువారు మాత్రమే. ఏది కూడా నీ దగ్గర నుంచి ఆశించేవాడు కాదు, కోరుకునేవాడు కాదు. ఉచితంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేసేవాడు, నీ పాపం నుంచి క్షమించేవాడు యేసు ప్రభు ఒక్కడే. జ్ఞాపకం చేసుకోండి, మీరు పరీక్షించి చూసుకోండి. కావాలి మీరు దేవునితో మాట్లాడండి. యేసు ప్రభువా నీ మాటలు ఈ విధంగా చెప్తున్నాయి, నిజమే అయితే నువ్వు నాతో మాట్లాడు, నిజమే అయితే నీ కార్యం నా ఎడల జరిగించు, నిజమే అయితే నా పాప శాపం నుంచి విడిపించని ప్రార్థన చేయగలిగితే సిగ్గుపడదండి. ఎవరికి వాళ్ళు మీరు ప్రార్థన చేసుకోండి. నీతిమంతులు సారము కలిగి వృద్ధాప్యములో పచ్చగా ఉంటారని దేవుడి వాక్యం చెప్తారు. వృద్ధాప్యములో నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉంటారంటే మీ శరీరం అంత బాగా ఉంటుంది, యవ్వనంలాగా తయారు చేస్తారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కనుక మీ మనసులో తీర్మానం చేసుకున్న ఆ మాటలు ముగించేస్తుందా, దేవునితో సంబంధం కలిగి ఉండండి. 22-21 యోగు గ్రంథం ముగించేస్తాను. యోగు గ్రంథం 22-21. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితోనైనా దేవునితో సహవాసం చేయాలి. ఒక దృష్టి ఉండాలమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో యేసు ప్రభు నాతో మాట్లాడు, దాని మీద దృష్టి పెట్టి ఎట్లా బతకాలి, ఇవన్నీ ఎట్లా బాధ, వీటి మీద దృష్టి పెట్టకూడదు. నువ్వు బ్రతకాలి అనుకుంటే ఈ లోకంలో జీవించడమే కాకుండా చనిపోయిన తర్వాత యుగాలు దేవుని రాజ్యంలో మనం ఉండడానికి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు మీరు ఈ ధ్యాస పెట్టుకోండి. గొప్ప కార్యాన్ని దేవుడు ఒక్కొక్కరు చేస్తాడు, మీరు చూస్తారు. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను కనుక కళ్ళు నుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రికి పొందాం. తండ్రి, లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ప్రజలందరికీ నాయన కలగబోయే సంతోషకరమైన స్వార్థమానాన్ని లోకానికి పంపించి అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు మీరు ఒక్కరే. పాపం నుంచి, శాపం నుంచి, నా తండ్రి అపవాది క్రియల నుంచి మనుషులను ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు. రక్షించడమే కాదు ప్రభా, నీతో కూడా యుగములు నీ రాజ్యములో నివాసం ఉండేదానికి మీరు నా తండ్రి నాయన ఏర్పరిచిన ఈ ప్రణాళికను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ చేరిన తల్లి, తండ్రిని, సహోదరుని జ్ఞాపకం చేసుకో. ఎవరి బాధలు, ఎవరి సమస్యలు, ఏ ఇరుకులో, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ సమస్య, ఏ కలతలో, కన్నీళ్ళలో ఉన్నారో తండ్రి, సమస్తం నీకు తెలుసు. వారు నీతో ఈ రాత్రి మాట్లాడబోతుండగా, నీకు మొరపెడుతుండగా మీరు దర్శనమివ్వండి. మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్వరం వినిపించండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచ్చి మీరెవరో నాయన నీ మహిమను బయలుపరచమని ప్రార్థన చేస్తాను తండ్రి. వారి హృదయాలు నీ వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచ్చి ఈ భయంకరమైన దినాల్లో మీ రాకడకు రాజ్యపరచు
నీకు ఇష్టలుగా నీ బిడ్డలు మార్చాం. ఇక్కడ నడిపిస్తున్న నీ దాసులు నా తండ్రి మైకేల్ గారి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరిచి కాపాడండి. నా తండ్రి బలమైన పాత్రగా వాడుకోండి. ఈ పరిచయం ఇంకా 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 బలమైన పరిచయగా చేయడం సహాయం చేయండి. సహకరిస్తూ నడిపిస్తున్న దాసులు నా తండ్రి కృపానందని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. బలపరచండి. మేమందరం నా తండ్రి యుగాయుగంలో మీ రాజ్యంలో మేము ఉండేటట్టుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రము. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపానంద గారికి, మైకేల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. హల్లెలూయా. చివరి ఆశీర్వాదం తీసుకొని ఇంకా కోరికలు మనం ఊహించుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన మనందరితోనూ, ఎందరైతే ఈ యొక్క ఆశ్రమం కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమస్త పరంగా సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి సంస్థలను, అదే రీతిగా ఈ ఆశ్రమాన్ని సమర్పణతో నిర్వర్తిస్తున్న కుటుంబంతోనూ, పెద్దలందరితోనూ, సకల లోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మనం ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు వచ్చి దైవ సందేశాన్ని అందించినటువంటి జయశ్రీలంకుల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు ప్రార్థన అంతట్లో కూడా ఎంతో భయభక్తులతో దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కోరిక ముగిస్తున్నాం. అందరం సెలవు తీసుకుందాం.